నేడు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువుల డెలివరీ బంద్ బైక్ క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్ కేంద్ర ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్ 3న దేశవ్యాప్త నిరసనలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఓలా ఊబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీళ్ళందరూ కూడా పాపం ప్రభుత్వం కనీసం గుర్తించకపోవడం కావచ్చు, కనీసం ఫెసిలిటీ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఈ గిగ్ వర్కర్లకు ఒక ప్రత్యేకమైన చట్టం రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ చట్టం మరి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాకపోవడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు, చాలా మంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దీన్ని మరి వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. మరి మొన్న కూడా ఏది స్విగ్గీ మన జెప్టో 10 నిమిషాల డెలివరీ ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక కమిటీ వేసి మొత్తానికైతే 10 నిమిషాల డెలివరీ లేదు అని చెప్పే విధంగా కొంత ప్రయత్నం చేసిరు. దానికి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కానీ అసలైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఒక్క క్లిక్తో ఆహార పదార్థాలను చేతికి అందించి స్విగ్గీ జొమాటో సేవలు సోమవారం నిలిచిపోఉన్నాయి. అలాగే నిత్యావసర వస్తువులను గుమ్మం ముందుకు తెచ్చే జెప్టో బ్లింకిట్ వంటి యాప్లు నో సర్వీస్ మెసేజ్లతో దర్శనమే ఉన్నాయి. అంతేకాదు ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి యాప్లతో పాటు లాజిస్టిక్స్, ఈ కామర్స్, డొమెస్టిక్ హెల్ప్ వంటి అనేక గిగ్ యాప్ల సేవలకు అంతరాయం కలగనుంది. తమ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు దిగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం వర్కర్లంతా గిగ్ యాప్ల నుంచి లాగౌట్ చేస్తారు. తద్వారా డెలివరీలు, వాహన రైడ్లు, గృహ అవసర సేవలకు వారు దూరంగా ఉంటారు. దీంతో గిగ్ యాప్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. పనికి తగిన గౌరవం, సామాజిక గుర్తింపు, గిగ్ రంగంలో అవసరమైన రక్షణ హక్కులు కల్పించాలనేది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. సో తమ సామాజిక ఆరోగ్య భద్రత బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్నారు. తమ వివరణ కోరకుండా ఇష్టానుసారంగా అకౌంట్ బ్లాక్ చేసే విధానంపై నిషేధం విధించాలని, ఫిర్యాదును సరైన విధానంలో పరిష్కరించే మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా వర్కర్లు వేధింపులు, ఇబ్బందులకు గురైనప్పుడు వారికి వెంటనే ఉపయోగపడేలా యాప్లలో ఎమర్జెన్సీ బటన్ను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 3న దేశవ్యాప్త ఆందోళనకు వారు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే గిగ్ వర్కర్లు సమ్మె చేయడంతో దేశం కూడా కొంత అతలాకుతలమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా లేదు. గిగ్ వర్కర్లు ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మెయిన్గా ఈ హైదరాబాద్ లాంటి సిటీలు కావచ్చు, బెంగళూరు, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ స్విగ్గీ, జొమాటో, జెప్టో డెలివరీస్ లేకుండా ఈ ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంది అండి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే వీళ్ళ ఇంపార్టెన్స్ పెరిగింది మెట్రోపాలిటన్ సిటీస్లో. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఏకమేకంగా గిగ్ వర్కర్లు అందరూ ఏకమేకంగా ఏకతాటిపై ఉండి సమ్మె చేస్తే 100కు 100% కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.